నీకు మేమక్కర్లేనప్పుడు నువ్వు కూడా మాకక్కర్లేదు. మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్టున్నాను. నీకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పగానే కోపంతో అలా అన్నాను. అవేమీ పట్టించుకో. ఎంత ధైర్యం! ఆ లక్ష్మికి ఎంత ధైర్యం! శత్రుత్వంతో చాలా సంవత్సరాలు విడిపోయి బతికాం. నా చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మణ్ తెలిసాక శత్రుత్వాన్ని కూడా మర్చిపోయి ప్రేమగా దగ్గరకు తీసుకుని నా సర్వస్వం లక్ష్మి అనుకున్నాను. కానీ ఆ లక్ష్మి మాత్రం మనసులో ఏదో కల్మషంతో ఇంకా నా మీదేదో సాధించాలనే దురుద్దేశంతోని ఆ దిక్కు మొక్కులేని దాన్ని సపోర్ట్ చేసి తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ఆ నందిని వల్ల మన రోజుకి కీడు జరుగుతుందని తెలిసి కూడా ఆ నందినిని వెంట పెట్టుకుని వెళ్ళిందంటే దాని ఉద్దేశం ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. అవునానమ్మా, ఎవరో అమ్మా బాబు లేని దాన్ని వెనకేసుకొచ్చి ఆవిడ గారు మీతో ఎదురు తిరిగి మాట్లాడటమేంటి? అసలు ఆ నందిని అనేది ఏదో వంక మాత్రమే. చూస్తుంటే మీరు చెప్పినట్టు ఆవిడ కావాలని మీతో గొడవ పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. అసలు అమెరికాకు వెళ్లి 3 నెలల వరకు తిరుగురాని ఆవిడగారు సడన్ గా రావడమేంటి? ఇదిగో, నువ్వు పుండు మీద కారం చల్లటానికి ప్రయత్నించుకో. కాస్త సైలెంట్ గా ఉండు. అమ్మా, మా అందరికంటే నీకే ఆవిడ మనసేంటో బాగా తెలుసు. అలాంటిది నువ్వు కూడా ఆవిడతో గొడవ పట్టమేంటి? ఆ లక్ష్మి నా బాధని, నా మనవరాల మీద నాకున్న ప్రేమని అర్థం చేసుకోకుండా మాట్లాడింది. అమ్మమ్మా, మనం వెళ్లిపోయిన అజ్జి గురించే మాట్లాడుకుంటున్నాం. రోజు ఇప్పుడొస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. రోజీది నా రక్తం. నేను చెప్పగానే అర్థం చేసుకుంటుంది. ఆ లక్ష్మిలా కాదు. అమ్మా, నువ్వింకా మన రోజుని చిన్నప్పటి రోజులానే చూస్తున్నావు. ఇప్పుడు తనంత ఈజీగా కన్విన్స్ అవుతుందా? అవుతుంది అత్తయ్య గారు. రోజీ అంటే ఎవరు? నానమ్మ ప్రతిరూపం. నానమ్మకి మనవరాలంటే ఎంత ప్రేమో, మనవరాలకు కూడా నానమ్మ అంటే అంతే ప్రేమ. ఇక నానమ్మ మాట మీ అమ్మాయి ఎందుకు కాదంటుంది? నానమ్మ ఎలా చెబితే అలా వింటుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, రావాల్సిన క్యారెక్టర్ టైంకొచ్చేసింది. ఇప్పుడొస్తుంది అసలు మజా. అమ్మమ్మా, నువ్వు చెప్పినట్టే గుడికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాను. కొంచెం ప్రసాదం పెట్టమ్మా. ముందు నా నందినికి పెట్టాకే మీ అందరికీ పెడతాను. అసలు గుడిలో పూజంతా దాని గురించే చేయించాను. నందిని, నందిని! ఏంటమ్మా, నందిని ఇంకా నిద్ర లేవలేదా? నందిని, నందిని, నందిని! ఏ నందిని, తొందరగా కిందికి రావే. నీకు ప్రసాదం పెట్టి వీళ్ళందరికీ పెట్టాలి. నేను గుళ్ళో చేసిన పుణ్యమంతా నీకు రావాలి. నందిని! పలకడం లేదేంటి? స్నానం చేస్తుందా? నందిని, నందిని, నందిని! రోసీ, నీ ఫ్రెండ్ స్నానం చేసి టాబ్లెట్స్ వేసుకుని పాలు తాగి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఏంటత్తయ్య మాట్లాడరేంటి? అన్నీ నా ద్వారానే సమాధానం చెప్పించాలనా? మీరే చెప్పండి. ఏంటమ్మా, నందిని ఎక్కడికి వెళ్ళింది? అది అది ఏమండి, పాపం మీ అమ్మగారు చెప్పలేకపోతున్నారు.
కనీసం మీరైనా చెప్పండి. ఏంటన్నయ్యా ఎవరు సమాధానం చెప్పరేంటి? ఏం లేదమ్మా, ముందు నువ్వు టిఫిన్ చేద్దు పదా. అమ్మా నేను అడుగుతుంది నందిని గురించి. నందిని ఎక్కడా? నందినిని ఇక్కడి నుంచి పంపించేశాను. ఎందుకు? నందిని ఏమైనా తప్పు చేసిందా? తప్పని పరిస్థితుల్లో పంపించాను తప్ప తప్పు చేసిందని పంపించలేదు. అదే ఎందుకు? ఏంటా తప్పనిసరి పరిస్థితి? ఏం లేదమ్మా, నందిని మూలంగా నీకు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. తను ఇంకా ఇక్కడే ఉంటే నీకేమన్నా అవుతుందేమోనని భయంతో పంపించేశానమ్మా. రోసీ, నీకేం పర్వాలేదు. నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నందినికి అజ్జి సపోర్ట్ గా నిలిచి ఈ నానమ్మని కూడా కాదని తనతో పాటు తీసుకెళ్ళింది. అమ్మమ్మ, దీపానికి ఒత్తి నూనె కావాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వెలుగు రాదు. అలాగే అది లేకపోతే ఈ రోజే లేదు, ఈ రోజే లేకపోతే అది కూడా లేదు. ప్రమిది లేకపోయినా చేతిని ప్రమిదిగా చేసుకుని వెలుగు నింపుకునే స్నేహం మాది. అది కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు చేసావు ఈ పని? అయ్యో, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని దానికోసం నేను గుడికెళ్ళి పుణ్యాన్ని తీసుకొస్తే నువ్వు మాత్రం దాని మీద జాలి కూడా లేకుండా పాపానికి ఒడిగట్టావు. చావు కోసం ఎదురు చూస్తున్న దాన్ని ముందే నువ్వు చంపేశావు. దాన్ని మానసికంగా హర్ట్ చేసి చంపేసి ఇక్కడి నుంచి పంపించేశావు. నా చిన్నప్పుడు నేను మీతో ఉంది 5 సంవత్సరాలే, కానీ 15 సంవత్సరాలు నేను దాంతోనే కలిసున్నాను. ఒకే ప్రాణంగా కలిసున్నాం. అప్పుడేం దాని మూలంగా నాకేం జరగలేదే. నేను పొరపాటున తప్పు చేసినా, తప్పు నాదని తెలిసినా నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు. అవసరమైతే తప్పు తన మీద వేసుకుని నన్ను అమ్మలా లాలించి నాన్నలా ఓదార్చేది. అంతెందుకమ్మమ్మా, మీ అందరినీ సంతోషపరుస్తూ మీ మనవరాలుగా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం అదే. 15 సంవత్సరాల్లో మా మధ్య ఏమీ జరగలేదు, కానీ ఇంట్లోకి అది రాగానే ఇలా జరిగిపోయిందా అమ్మమ్మ? అది కాదు రోజీ. వద్దు, ఏం మాట్లాడొద్దు. నువ్విప్పుడు ఏం చెప్పినా అది నీ తప్పుని నువ్వు సమర్థించుకున్నట్టే అవుతుంది. నువ్వు పెద్ద తప్పు చేశావమ్మమ్మా. నన్ను దేవుడి గుడికి పంపించి స్నేహమని నా గుండెల్లో ఉన్న దేవతని బయటికి పంపించావు. నా నందిని బయటికి పంపించావు. శివుడు ఎదురుగా నంది ఉంటుంది, నంది ఎదురుగా శివుడుంటాడు. అలాగే రోజు ఎదురుగా నందిని ఉండాలి, నందిని ఎదురుగా రోజు ఉండాలి. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, నాకు మీ అందరికన్నా నా నందినినే ఎక్కువ. మీరెవ్వరూ లేకపోయినా, ఈ ప్రపంచంలోనే ఎవరు లేకపోయినా నేను బతుకుతాను, కానీ నా పక్కన నా నందిని లేకపోతే మాత్రం నేను బతకలేను.
నా నీడే నందిని అయినప్పుడు నందిని నీడ నా మీద పడకూడదని ఎలా అనుకున్నావు? చూడమ్మమ్మా, నమ్మకానికి సమాధానం ఉంటుంది గాని మూఢనమ్మకానికి సమాధానం ఉండదు. నేనడిగే ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు లేదు లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చిన నీ మనవరాల్ని నువ్వే మోసం చేశావు. మా స్నేహానికి వెన్నుపోటు పొడిచావు. నీది అజ్జిది మంచి స్నేహం. ఆ స్నేహం విలువ తెలిసి కూడా మా ఇద్దరి స్నేహాన్ని విడదీయాలని చూశావు. వద్దు, ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉన్నాను. రోజీ, అమ్మ రోజీ, నా మాట వినమ్మా. రోజీ, అమ్మ రోజీ, ఆగు. నిన్ను వెళ్ళనివ్వను, ఎక్కడికి వెళ్ళనివ్వను. నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి ఇలా చేశాను. నన్ను అర్థం చేసుకో. ప్రాణం ఎక్కడుంటే శరీరం కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు నా ప్రాణం ఇక్కడ లేదు, నందిని దగ్గర ఉంది. అందుకే నా నందిని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రోజీ, రోజీ, రోజీ ఆగు. రోజీ, రోజీ, రోజీ ఆగు. రోజీ, ప్లీజ్ రోజీ. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఇన్ని రోజులు నీ ఫ్రెండ్ ఎంత ప్రేమగా చూసుకున్నావో నీకు తెలుసు కదా. తనకి ఏ లోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు. ఒక్కరోజు మనవరాలిగా ఉంటానంటే కాదనకుండా అమ్మమ్మ తన సొంత మనవరాలిలా చూసుకుంది. సంధ్య తమ్ముడు విజయ్కి జాబ్ ఇద్దామంటే కూడా అమ్మమ్మ కాదనలేదు. తన్ని ఈ కుటుంబంలో మనిషిలానే చూసుకున్నావు. ఇప్పుడు తన వల్ల నీకు కీడు జరుగుతుందని తెలిసింది కనుకే బయటికి వెళ్ళిపోమన్నావు. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇన్నాళ్లుగా నీకోసమే బతుకుతున్న అమ్మమ్మనే ఎదురించి మాట్లాడతావా? అయ్యో అమ్మా, అసలు మనమిద్దరం బ్రతికినంత కాలం నువ్వు రోజీగానే బ్రతకాలి, నేను నందినిగానే బ్రతకాలి. ఈ విషయం మనిద్దరం ఎవ్వరికీ చెప్పకూడదు. అలా అని ఒట్టు వేసుకుందాం. భార్గవి, నువ్వుండు. రోజీ ఏదో ఆవేశంలో మాట్లాడుతోంది. నేను మాట్లాడతాను కదా. ప్లీజ్ అమ్మమ్మ, మాట్లాడొద్దు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మమ్మ, నీ చెట్టు కొమ్మని నువ్వే నరుక్కుంటున్నావు. నీ కంటికి నువ్వే గాయం చేసుకుంటున్నావు. రోజీ, రోజీ, రోజీ. నందిని, నన్ను క్షమించు నందిని. అమ్మమ్మ ఇలా చేస్తుంది అనుకోలేదు. నీ విషయంలో ఘోరమైన తప్పు చేసింది. అందుకే అమ్మమ్మని తిట్టేసి వచ్చేశాను.
నువ్వే ముఖ్యం. అందుకే వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసాను. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చావు? మర్చిపోయావా? నువ్వు నా కోసం ఇండియాకి రాలేదు, అమ్మమ్మ కోసం ఇండియాకి వచ్చావు. అది మర్చిపోయావా? అమ్మమ్మ ఆరోగ్యం కోసం వచ్చావు, అమ్మమ్మ ప్రేమ కోసం వచ్చావు. అది మర్చిపోయి రేపు మాపు చచ్చిపోయే నా కోసం అమ్మమ్మను వదిలేసి వస్తావా? అది కాదు నందిని, నాకు నువ్వు ముఖ్యం. నేనిప్పుడు నీకు ముఖ్యం కాదు, వాళ్ళు నీకు ముఖ్యం. యుఎస్ లో నువ్వు నాకేం చెప్పావు గుర్తులేదా? నీ ఇంట్లో ఏ అనుమానం రాకుండా ప్రవర్తించి నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? ఇదిగో అజ్జి కూడా నా కోసం అమ్మమ్మని వదిలేసి వచ్చింది, నువ్వు కూడా నా కోసం అమ్మమ్మని వదిలేసి వచ్చావు. ఏంటిది? నన్ను తృప్తిగా చావు నీరా? మీ ప్రేమ నన్ను మరికొద్ది రోజులు బ్రతికించేలా ఉండాలే కానీ తొందరగా చంపేలా ఉండకూడదు. పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన మన మనవరాల్ని హట్ చేశావు. ఆ పసి మనసుల్ని గాయపరిచి ఇద్దరిని వేరు చేశావు. మన ఇద్దరం వేరుగా ఉండొచ్చేమో కానీ మీరంతా వేరుగా ఉండకూడదు. నా మూలంగా మీ కుటుంబానికి మేలు జరగాలే కానీ కీడు జరగకూడదు. ఏంటి ఏంటి ఆ అమ్మాయి వల్ల నీకు జరిగిన కీడు? అన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, అప్పుడు లేని కీడు ఇప్పుడు వచ్చిందా? నువ్విప్పుడు పాత రోజులా ఆలోచించడం లేదు, ఒక పిరికి రోజులా ఆలోచిస్తున్నావు. నీ మనవరాల మీద ప్రేమతో కళ్ళు మూసుకొని పోయి గుడ్డి రోజులా మాట్లాడుతున్నావు. వెళ్ళు రోజీ, వెళ్ళిపో. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. అక్కడ అమ్మమ్మ నువ్వు చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటుంది. వెళ్ళు రోజీ, నా గురించి ఆలోచించుకు, మీ అమ్మమ్మ గురించి ఆలోచించు. అది కాదమ్మా. వద్దజ్జి, ప్లీజ్. నన్ను మీరు కోప్పడండి, తిట్టండి, ఏమైనా అనండి, కానీ మీరంతా హ్యాపీగా కలిసి ఉండాలి. రోజీ, ప్లీజ్ వెళ్ళిపో. మూసుకుపోయిన నీ కళ్ళు తెరిచూడు రోజీ. వెళ్ళి నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకో. నీ మనోరాలకి క్షమాపణ చెప్పి నువ్వు విడదీసిన ఆ ఇద్దరి స్నేహాన్ని కలుపు. ఇక ఆలస్యం చేయకు రోజీ. 15 సంవత్సరాల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా అమ్మమ్మను వదిలిపెట్టడం కన్నా నన్ను వదలడం మేలు, అది తెలుసుకో. అజ్జీ, ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను. మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోండి. మీరంతా కలిసే ఉండాలి. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇది నా మీద ఒట్టు.